యేసుక్రీస్తు ద్వారా సదాకాలం మహిమ కలుగును గాక. కూడి చేరి వచ్చిన సహోదరులందరికీ కూడా ఈ యొక్క పరిశుద్ధ దినమున శుభవందనాలు తెలియజేసుకొనొచ్చు. మనము యథావిధిగా కొంత సమయాన్ని దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తాం, ధ్యానిస్తాం. ఏమంటే దేవుడు కోరుకునే సంఘం యొక్క ఆయనకి దేవుడు కోరుకునే సంఘం యొక్క స్వరూపము. సంఘం ఎలా ఉండాలని ఎవరికి ఇష్టం ఎక్కువ? దేవునికి ఇది ప్లాన్ అయితే ఎవరు చేసిందే? సంఘములో ప్రతి అవయము ఎలా ఉండాలని అన్నీ కూడా దాన్ని క్రమముగా, దానికి మర్యాదగా, మహిమగా అమర్చింది ఎవరు? దేవుడే ప్లాన్ చేసింది. సంఘం ఇలా ఉండాలా, నా సంఘం ఎలా ఉండాలా? ప్రతి వాళ్ళు లోకరీతిగా అన్నప్పుడు ఇదంతా ఎలా ఉండాలని వాళ్ళు ఇష్టపడతారు. లోకం రీతిగా ఉన్న పాస్టర్లు నా సంఘం ఇలా ఉండాలా, నా సంఘం ఇలా ఉండాలి, నా పద్ధతి ఇలా ఉండాలా, మా కట్టుదిట్టు ఉండాలా అని వాళ్ళు అనుకుంటారు. అయితే ఈ అన్ని సంఘం ఎలా ఉండాలి దేవుడు ఏం చేశారు? ముందుగానే ప్రీ ప్లాన్ ఒక ఆయనే దీన్ని రూపకల్పన చేశారు, తయారు చేశారు. ఎక్కడ తయారు చేశారు? పరలోకం నుండి ఆయనే తయారు చేశారు. సంఘం ఎలా ఉండాలా అని ఎవరు చేసింది? దేవుడు ప్లాన్ చేశాడు. దేవుడు ప్లాన్ చేసి ఇలా ఉండాలా అని ఆ సంఘంలో ఉన్న ప్రతి అంగమునికి ఏం చేస్తున్నాడు? వాటి గురించి అవగాహన. ప్రతి ఒక్కరికి సంఘం గురించిన ఏముండాలా? నాలెడ్జ్ ఉండాలా. ఇప్పుడు మీరు పోతున్న లోకరీతిగా మహిళా సంఘం ఉన్నాయి కదా, ఆడ నేను మీ ఫ్రెండ్ మన్ను కూడా చేర్చుకుంటారా? అక్కడ ఆల్రెడీ ఎలా ఉంటుంది? 10 మంది సభ్యులు అందరూ వచ్చి హాజరవ్వాలా, ఎప్పుడు ఏమి తీసుకోవాలా, ప్రతి వారం ఒకరే తీసుకోవాలి, ఒక రూల్స్ ఉంది కదా. ఇకలోకం ఉన్న మహిళా సంఘానికి ఇన్ని రూల్స్. అప్పుడు పరలోకం ఉన్న సంఘం, ఆ సంఘంలో కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, కొన్ని దిట్టాలు ఉన్నాయి, కట్టుదిట్టాలు ఉన్నాయి, కొన్ని షరతులు ఉన్నాయి. ఇలా చేయాలా, ఇలా ఉండాలా అన్నప్పుడు ఆ విషయాన్ని దేవుడే ఆ సంఘంలో అంగము ఉన్న వాళ్ళకి వాటిని ఏం చేస్తున్నారు? బోధిస్తున్నాడు. నా సంఘం ఇలా ఉండాలా, మీరు నా సంఘస్థులా, నా అవయమ్మా ఇలా ఉండాలా, ఎలా ఉండాలా అన్నప్పుడు ఈరోజు మొత్తం 10 పాయింట్లు ఉన్నాయి, కానీ ఈరోజు 5 చూడగలుగుతాం. నెక్స్ట్ దేవుని చిత్తం అయితే రాబో దినంలో మనము కలిసినప్పుడు చూసుకుంటాం. ఈరోజు మొదటి విషయము దేవుని సంఘము ఎలా ఉండాలా ఫస్ట్ మీకు చెప్పండి. మీకు కూడా తెలుసు కదా, దేవుడు ప్రేమామయుడు. సంఘం ఎలా ఉండాలా? ప్రేమగా ఉండాలి. లవ్ ఫస్ట్ ఏమే? ఏ లవింగ్ చర్చ్ అంటే ప్రేమ గల సంఘముగా ఉండాల. అది ఎవరికి ప్రేమించాలా? దేవుణ్ణి, తర్వాత ఆయన కుమారుడైన యేసు ప్రభుని. సంఘం ఎందుకు ఏర్పరచుకున్నారు? ఆయన నా కుమారునికి ఏం చేయాలి? మీరు ప్రేమించాలా. నా కుమారునికి మీరు ఏముండాలా? జతగా సాటి సగాయంగా ఉండాలా. అదే కదా ఏర్పరచుకునింది. అది ఆ సంఘానికి ఎలా కంపేర్ చేస్తారు? అది ఒక భార్య, ఒక భర్త అన్న కంపేర్ చేస్తారు. అంటే సంఘము ఒక భార్య, ఒక భర్తని ఏం చేయాలా? అలాగనే మేము ఏం చేయాలి? సంఘం ఏం చేయాలా? క్రీస్తుని ప్రేమించాలా. క్రీస్తుని ప్రేమించడానికే మనల్ని ఎన్నుకునింది. ఆయనకు సహాయంగా ఉండడానికి ఎన్నుకునింది. ఫస్ట్ ప్రేమ. లవింగ్ చర్చ్ అంటే ప్రేమ గల సంఘముగా ఉండాలా. అక్కడ మాత్రమే ప్రేమించాలా అన్నప్పుడు కాదు. ఆయన అందరినీ ఏం చేశారు? యేసు ప్రభు వచ్చి చెప్తారు. అందుకే నేను భూమి మీద చెడ్డ వారి మీదను మంచి వారి మీదను ఏం చేస్తున్నాను? అందరినీ ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నానే. సూర్యుని ఉదయింప చేసి వర్షం కురిపించి పండించి అందరికీ ఏం చేస్తున్నాను? వాళ్ళ దుర్మార్గత బట్టి ఏం చేయలేదు నేను. ఎవరిని అందరినీ ప్రేమిస్తాను. అలాగే మీరు ఎలా ఉండాలంటారు? మీ తండ్రి
పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణంగా ఉండండి. ఆ పరిపూర్ణత ఒకటి ప్రేమ, ఆ దేవుని ప్రేమ. ఆ ప్రేమ చూసినప్పుడు సంఘం అంటే ప్రేమ గల సంఘము. ఫస్ట్ పాయింట్ ప్రేమ గల సంఘము, ఒకటే పాయింట్. దీన్ని యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచ్చి చూస్తాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు. మరియు మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. చూసారా, మీరు ఏం చేయాలని ఇస్తున్నాడు ఆయన కొత్త ఆజ్ఞ అంట. అంతమంది ఉండే ఆజ్ఞ అంత కాదు, ఇది పాత లోకాల మీదే ఉంది. ప్రేమిస్తే ప్రేమించాలా, ఏమి బదిలి కొడితే కొట్టాలా, అట్లా ఉంది, రూల్స్ ఉంది. కంటికి కంటి, పంటికి పంటి, చేతికి చేతి, వాతకి వాత, గాయముడు గాయము, అన్నీ ఉన్నాయి షరతులు. అదంతా ఏం చేశారు ప్రభు వచ్చి నెరవేర్చి అన్నీ తీసేసి అట్లా మీరు ఉండకూడదు. ఏం చేయాలి, మీరు ఏం చేయాలంటున్నారు? మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని, ఒకరిని ఒకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నీవు కవనండి, కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమది? నేను మిమ్మును ప్రేమించినట్టే. ఎలా ప్రేమించాలని ఒక షరతు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. ఏమంటే నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరిని ఒకడు ప్రేమింపవలెను. ఎలా ప్రేమించాలా? ఒక రూల్స్ ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్. ఇది కట్టుదిట్టాలు. ఏమంటే యేసుప్రభు ఎలా ప్రేమించారో, ప్రాణం పెట్టేంతగా ప్రేమించారు. ఎలా ప్రేమించారు? అపోస్తలులు ఎలా ప్రేమించారు? దయచేసి నేను కదా కావాలా మీకు, నన్ను పట్టుకోండి, వాళ్ళని ఏం చేయండి. ఈ చాలామంది పోతే నాతో పాటు అందరూ అవ్వాలంటారు. ఎవరో కాదు, మన గ్రంథంలో సంసోని ఏం చేశారు, ఏం కోరుకున్నారు ఆయన? నేను వీళ్ళు ఇట్ట కాదు, నాతో పాటు అందరూ రావాలా. ఎన్ని వేల మంది తీసుకుపోయాడు? 3000. ఇంచుమించు 3000 మంది. చూడండి, అదే ప్రభు చూడండి, ఆయన దగ్గర ఉన్న కొంతమంది ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు. వాళ్ళని ఏం చేయాలి ఆయన? 12 మందిని. నా శిష్యులు నేను పోయినా కూడా వాళ్ళు ఏం చేయాలా? ఈ భూమిలో తన పరిచర్య చేయాలా, వాళ్ళు బతకాలా, వాళ్ళు బాగుండాలా. ఎంత ఆశడు ప్రభుకే. అందువలన మీకు నేను కావాలా, నా శిష్యుని వదిలేయండి. వాళ్ళ కోసమే ఏం చేశారు ఆయన? ప్రాణం పెట్టారు. చూడండి, అదే అంటాడు, ప్రాణం పెట్టేంత ప్రేమ. ఎలాంటివి ఈ లోకంలో దానికి చాటి అయిన ప్రేమ ఏది లేదు. అలా ప్రేమించాలంటాడు. మీరు ఎలా ప్రేమించాలా? ప్రాణం పెట్టేంత ప్రేమించాలా, యేసు ప్రభులాగా ప్రేమ. అందుకే చెప్తాను, ఏమంటా, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు. ఏది కాదు, మీ ఇష్టం వచ్చినట్టు కాదు, ఇంకొకరి ఇష్టం వచ్చినట్టు కాదు. నేను ఏ రీతిగా మిమ్మల్ని ప్రేమించినానో. ఎలా ప్రేమించారు ఆయన? కట్టుదిట్టముతో, పవిత్రంగా, నీతిగా, న్యాయముగా, సత్యవంతులుగా, మనల్ని ఎలా సత్యముని బోధిస్తూ, సత్యము నేర్పుతూ, ఆయన కుమారుని ఛాయలు అవుట్టుకు మనల్ని అన్నీ ఏం చేశాడు ఆయన రోజు అలా ప్రేమించాల. ఇప్పుడు ఆయన వచ్చి పిలిచిన వాళ్ళని ఇంటికంతా వెళ్తున్నారు, వాళ్ళని ప్రేమిస్తున్నారు. ఎలా ప్రేమిస్తున్నారు? వాళ్ళు మార్పు చెందిస్తున్నాడు. ప్రేమ అంటే ఎల్లోనే మనం ప్రేమించేది కాదు. వాళ్ళలో ఉన్న పాపం క్రియ ఉంటే దాన్ని ఏం చేసేయాలి? మనము ప్రభులకు తొలగించాలి. అదే ప్రేమ. వాడిని జీవమణికి ఏం చేయాలా? నడిపించే, అది ప్రేమ. ఇప్పుడు ఎలాంటి వారు? అపోస్తలులు, పామరులు, ఈ లోకంలో వాళ్ళు ఒక వెనకబడిన వాళ్ళు. అట్లాంటి వాళ్ళని ఏం చేశారు ఆయన? పరలోక రాజ్యానికి ఏం చేశారు? వారసులుగా చేసి తనతో పాటు, తన ఈక్వల్గా తనతో పాటు ఉండాలని ఏం చేశారు? వాళ్ళని అంత స్థాయికి ఎదిగించారు. అదిదా ప్రేమ. అప్పుడు నువ్వు నేను కూడా అంతే. ఎలా ప్రేమించాలి? మళ్ళీ చదవండి ఆ 2వ వచనము. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను. కొత్త ఆజ్ఞ, ఇది నీవు కాను. ఇది లోకంలో ఎవరికి తెలియదు ఈ ఆజ్ఞ. కొత్త ఆజ్ఞ. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. అదిదా, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే. ఎలా ప్రేమించారు? ఎంత గొప్పగా ఎదిగించారు వాళ్ళని క్రైస్తవులను అనిపించుకునేంతగా ఎదిగించారు. ఎలా ఎదిగించారు? వీళ్ళని చూసినప్పుడంతా ఎవరిని చూసినట్టు గుర్తు వస్తుంది వాళ్ళకి అందరికీ. చూడండి, ఇతని ఛాయ, ఇతని మాట, ఇతని అన్నీ కూడా ఎవరు మారి ఉంది అంటారు. అదిదా, అలా ప్రేమించాల.
మనలో వచ్చిపోయిన మన గురువు రాకూడదు. మన గురువు అయిన యేసు ప్రభుని ఏం చేయాలి? వాళ్ళు అద్దుకొని పోవాలా, అట్ట ప్రేమించాలి. అదిదా ప్రేమ. చూడండి 35. చదవండి. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలవారైన ఎడల ప్రేమ కలవారి ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనెను. చూసారా? ఇందును బట్టి మళ్ళీ ఏమనుకుంటారు అందరూ? ఇప్పుడు వాళ్ళు అనుకున్నారా లేదా? ఖచ్చితంగా. అందును బట్టి వాళ్ళందరూ ఏమనుకున్నారు? వీళ్ళు ఎవరో కదప్పా, ఆ ప్రభు ఉన్నాడే వాళ్ళ శిష్యులు వీరు అన్నారు. ఎవరు అన్నారు ఆ మాట? పరిసయ్యులు సద్దుకేయులు అన్నారు. వీరికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభు పోయిన తర్వాత ఏం చేశారు వాళ్ళని? ఏమాత్రం ఈ నామం గురించి మీరు ప్రసంగించకూడదని ఖండించినప్పుడు మీరే చెప్పండి. మీరు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మీకు మాట వినేది శ్రేష్టమా, దేవుని మాట వినేది శ్రేష్టమా అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎవరు కారు? అప్పుడు చెప్తారు కింద, వీళ్ళు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులప్ప. ఆ జ్ఞానం ఇచ్చారు వాళ్ళకి. ప్రభు ఏమి ఇచ్చారు ఆయనకి? ఆయన జ్ఞానం ఇచ్చారు. చూడండి, అది అల్ల ప్రేమ. 1 కొరింథీ 13, 4, 5, 6, 7 వచ్చినారు. 1 కొరింథీ 13వ అధ్యాయము 4 నుండి 7 వరకు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు. ఏమంట? ఆ దేవుని ప్రేమ ఉందే, ఇప్పుడు అది యేసుక్రీస్తు అనుకోండి. యేసుక్రీస్తుని మ్యాచింగ్ చేసి ఆ పేరంతా ప్రేమ 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 అన్న చోటంతా యేసు వేసేస్తే అన్నీ మ్యాచ్ అయిపోతాయి. యేసు ఏమంటారు? ఫస్ట్ ఏం చెప్పినారు? ప్రేమ దీర్ఘకాలం సహించును. చూడండి, యేసు దీర్ఘకాలం సహించును. తర్వాత దయ చూపించును. యేసు దయ చూపించేవాడు. ప్రేమ మచ్చరపడదు. యేసు మచ్చరపడరు. ప్రేమ డంబముగా ప్రవర్తించు. యేసు డంబముగా ప్రవర్తించరు. అది ఉప్పొంగదు. యేసు ఉప్పొంగరు. అమర్యాదగా నడువదు. యేసు అమర్యాదగా నడవరు. స్వప్రయోజనమును విచారించుకొనదు. యేసు స్వప్రయోజనాన్ని కోరుకోడు. త్వరగా కోపపడదు. యేసు త్వరగా కోపపడడు. అపకారమును మనస్సులో ఉంచుకొనదు. యేసు ఏమి అపకారమును మనసులో ఉంచుకోలేదు. దుర్నీతి విషయమై సంతోషపడక. చూడండి, యేసు దుర్నీతి విషయం సంతోషపడక సత్యమునందు సంతోషించును. సత్యమునందు సంతోషించు. అన్నిటినీ తాలుకొనును. అన్నిటినీ నమ్మును. యేసు అన్నిటి తాలుకుంటాడు. యేసు నమ్ముతాడు. అన్నిటినీ నిరీక్షించును. యేసు నిరీక్షిస్తారు. అన్నిటినీ ఓర్చును. యేసు అన్నిటి ఓర్చుకొనును. ప్రేమ శాశ్వత కాలం ఉండును. చూసారా? యేసు ప్రేమ శాశ్వత కాలము ఉండు. ఇదంతా 15 విషయాలు ఉంది ఆడ. అన్నీ ఎవరికి మ్యాచ్ అవుతుంది? ఇదిదా. ఇలాంటిది ఉండాల మనలో. ఆ దేవుని ప్రేమ, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ మనలో ఉంది అంటే మనం కూడా ఎలా ఉండాలా? ఇలాగే అలవాటు పడాలా. అలవాటు పడితేనే అదిదా మనలో. అప్పుడే మనం పవిత్రమైన ఒక ప్రేమ గల సంఘం అని మనం ఏం చేస్తారు? గుర్తు చేస్తారు. చూడండి, రోమపత్రిక 12:10. రోమా 12:10. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఏమంట? సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. చూడండి, గొప్పగా ఎంచుకొనుడి. చూసారా? ఎంత గొప్ప విషయం కదా. దానిలో ఫాస్ట్ కూల్ ఉంది, అది పెట్టాయి చెప్తా. అది అట్లే ఉండి మార్చవద్దు. ఉండేది కొద్ది ఒకటే కదా. చూడండి, ఎంత బాగుంది కదా ఇది. ఒకరిని ఒకరు ఎలా ఉండాలంట? అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఒకరినొకరు ఏం చేసేలా? అదిదా యేసు ప్రేమ. యేసు ఎలా ఎంచుకున్నా? అందరినీ గొప్పగా ఎంచారు. ఎక్కడైనా నేనే గొప్పవాడు చెప్పారా? ఎవరిని గొప్ప అని అంటారు? మీరును నాకంటే గొప్ప కార్యం చేస్తారు. నాకంటే నా నామముతో మీరు అనేక వాళ్ళు ఏం పొందుతారో ఆయనను మీరు అందరికన్నా నాతో పాటు ఏమి నాతో మీరు ఉంటారు. ఎంత గొప్పగా చూడు.
ఎంతగా ప్రభు తన శిష్యులు ఎంత ఉన్నతంగా ఆయన ఒక ఆలోచన, ఆయన మాట వాళ్ళని ఎలా పెట్టారు. ఎప్పుడు వచ్చిన ఒక విషయం చెప్తే అక్కడ అర్థం కాకపోతే ఇక్కడ వచ్చి అడుగుతారు, అప్పుడు బాధపడతారు. మీరును అవివేకులే ఉన్నారా, గ్రహించకుండా ఉన్నారా? మీరు నా శిష్యులు కదా, ఎలా ఉండాలా? షార్ప్గా ఉండవద్దా? మీరు అర్థం కావద్దా? మీరు ఇక్కడ వచ్చి మళ్ళీ అడుగుతున్నారే. అప్పుడు బాధపడతారు. ప్రభు నా శిష్యులు ఎలా ఉండాలా? అన్నిట్లో గొప్పవాళ్ళుగా ఉండాలి. అందుకే అంటారు వాళ్ళని చూసి, మీరు ఏమి లోకానికి ఎలా ఉన్నారు మీరు అంటారు, వెలుగై ఉన్నారు, ఉప్పు వెలుగై ఉన్నారంటారు. ఎవరిని చూసి అంటారు అన్నమాట? శిష్యుల్ని చూసి అంటారు. లోకమునికి వెలుగు ఎవరు వచ్చింది? ఫస్ట్ యేసుక్రీస్తు. నేనే వెలుగు అన్నాడు. అయితే ఆ వెలుగుని ఎవరికి పంచిపెట్టేశారు? శిష్యులకు పంచిపెట్టి. మీరును లోకమునికి ఏమున్నారు? వెలుగై ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఎవరో కారు మీరు. అంత ఎంతగా చూడండి, ప్రభుకు ఉన్న క్యారెక్టర్ని అట్టే మార్చి పెట్టేసి మీరును వెలుగు అంటాడు, మీరును ఉప్పుని అంటారు. ఎంత గొప్ప విషయం కదా. తనలో ఉన్న ఆ పవిత్రతని, ఆ ప్రేమని, ఆ సత్యముని అన్నీ చేసినారు. అందుకంటారు, మీరు నన్ను ఇప్పుడు మీరు నాకు ఎవరు కారు? శిష్యులు కారు. ఇప్పుడు నాకు ఏమైనారు? స్నేహితులు అంటే ఏం అర్థము? ఆయన చెప్తాం అర్థము. శిష్యుడు తన యజమానుడు రహస్యములు ఎరగడు. మీరేం చేశారు? నాలో ఉన్న సమస్తము ఎరిగారు. కాబట్టి మీరు ఇప్పుడు ఎవరు కారు? శిష్యులు కారు, స్నేహితుడు అంటాడు. స్నేహితుడు అంటే ఒకటి విషయం ఏమైపోతుంది? అన్నీ తెలిసిపోయి ఉంటుంది. సీక్రెట్ ఏమి లేదు. అది చెప్తున్నాడు. మీరు ఇప్పుడు నా రహస్యమంతా ఎరిగారు అంటే వాళ్ళని, ఆ పామరులు వాళ్ళని ఎలా చేసుకున్నాడు ఆయన? స్నేహితులుగా చేసుకో. అంతగా ఏం చేశారు? దేవుని ప్రేమని ఆయనకు చూపించారు. తండ్రి నన్ను ఎలా ప్రేమించనో నేను అలాగే మిమ్మల్ని ఏం చేస్తున్నాను, చూడండి. అప్పుడు ప్రేమ చూడండి, అక్కడి నుంచి ఇక్కడ పొందుకున్నాడు, ఇక్కడి నుంచి ఇక్కడ ఇచ్చేసాడు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు మనకి ఇచ్చిపోయారు. అప్పుడు మనం ఏం చేయాలా? ఇంకొకరికి ఇవ్వాలా. అదిదా ప్రేమ. ఎంత గొప్ప విషయం కదా. ఏం చదివాము ఇప్పుడు? రోమా 12:10. ఓకే. 1 యోహాను 4:7. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. చూడండి, ప్రేమ దేవుని మూలంగా ఏం చేస్తుంది? కలుగుచున్నవి. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ఏమంట? ప్రేమించే ప్రతివాడు ఏం చేసేవాడంట? దేవుని మూలంగా పుట్టినవాడు. అప్పుడు ప్రేమించకపోతే ఏం చేయడంట? ప్రేమించకపోతే దేవుని ఎరగడు. నువ్వు ప్రేమించలేదంటే నువ్వు దేవుని ఎరిగిన వాడు కాదని అర్థము. నువ్వు ప్రేమిస్తున్నావంటే దేవుని ఎరిగినావు. ఎంత గొప్ప విషయం కదా. అదిదా ఒక ప్రేమ గల సంఘం అంటే. ఆ సంఘానికి అధ్యక్షుడు ఆయన ఎలా ప్రేమిస్తున్నాడు? ఆ ప్రేమ గల సంఘానికి నాయకుడు ఎవరో? అధిపతి ఎవరో? ఆయనకి మాస్టర్ ఎవరు? ఎన్ని ఏసుక్రీస్తే. ఆయన ఎలా ప్రేమిస్తున్నాడు? ఆయన వల్లే ఏమి ఉండాలి? ఈ శరీరం అంతా కూడా అవేమో అన్నీ ప్రేమించాలా. ఇప్పుడు ఈ శిరస్సు మాత్రం బాడీని ప్రేమిస్తే సరిపోతుందా? ఈ శరీరం అంతా కూడా ఈ శిరస్సుని ఏం చేయాలా? ప్రేమించేనే కదా, లేకపోతే ఇది ఏం చేయలేదు. తన కార్యమును మనకు అన్ని చేసి పెట్టదు. అన్నిటినీ కంట్రోల్ ఏది చేసేది. ఈ ఎంత బాగా భద్రంగా చూసుకుంటే కదా దీనికి ఆరోగ్యము. ఈ శిరస్సు బాగా చూసుకోకపోతే చూసేవాళ్ళు ఏం చూస్తారు? మీ బాడీ అంతా చూడరు, మీ ఫేస్ చూస్తారు. ఏమి ముఖం డల్గా ఉందే, ఏం వాడిపోయిందే, తిన్నారా? ఎక్కడ కనపడుతుంది? ఏడేం కనపడుతుందా? బాడీ బాగానే ఉంటాయి కానీ ఇదేం కనపడదు. కనపడేది ఎక్కడ? మీ కళ్ళు, మీ ముక్కు, మీ నోరు, మీ చెవు, మీ ఫేస్ కనపడుతుంది. మీరు బాధగా ఉన్నారా, మీరు సంతోషంగా ఉన్నారా, మీరు దుఃఖంగా ఉన్నారా అని. అంటే ఇది ఎవరు? ఇది యేసుక్రీస్తు. ఇది ఎంత బాగా చూసుకుంటే ఎందుకు ఆడవాళ్ళు ఎంతసేపు అయినా దీన్ని ఏం చేస్తూ ఉంటారు? ఎందుకో చూసే వాళ్ళంతా బాగుంది చెప్పాలా. బాగున్నారు బాగున్నారా? ఏమి ఇట్ అయిపోయినారు? బాగలేకపోయినారు అనుకోండి. ఒకసారి పౌడర్ మర్చిపోయినా అనుకోండి, ఏమంటారు? ఏమి డల్గా ఉన్నారు? ఏమైంది? అదిదా అంటే మన ఫేస్ అంటే యేసుక్రీస్తు, మన శిరస్సు యేసుక్రీస్తు. ఈ శరీరానికి మొత్తం మనల్ని కనపరిచేది ఎవరు? యేసుక్రీస్తు. అప్పుడు యేసుక్రీస్తుని మనం బాగా ఎంత మహిమపరుస్తూ ఉంటామో ఈ బాడీకి ఏముంది? ఆరోగ్యత ఉంది, ఘనత ఉంది.
పేరు ఉంది. ఎక్కడి నుంచి ఉంది? ఈ శిరస్సును బట్టే ఉండేది. ఈ శిరస్సు మొత్తం రాలిపోయింది. ఏమంటారా? ఏమి ఇట్లా అయిపోయినాయా చెప్తారా లేదా? బాధగా ఉందా లేదా? అప్పుడు మనమే దాన్ని మెయింటైన్ చేయాల. ఈ ఫేస్, ఈ శరీరం, హెడ్, శిరస్సు బాగుండాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మన మగిపరిస్తేనే, ఎల్లవేళ ఆయన మగిపరిస్తేనే, ఆయన సంతోష పెడితేనే ఈ శరీరం బాగుండేది. ఆయన సంతోష పెట్టకుండా ఈ శరీరం బాగుండదు, అవ్వలేదు. ఈ శిరస్సు బాగలేకపోతే లేదు. అందుకంటారు ఈ శిరస్సు సరిగా పని చేయకపోతే ఏమని అంటారు? వాళ్ళని ఏమంటారు? మెంటల్, బ్రెయిన్లెస్. ఏం లేదు ఇందులో. తలకాయలో బుర్ర ఉందే లేదా? చూడండి. అప్పుడు ఏమంటే ఈ శరీరంలో చేయవలసిన ఈ హెడ్ సరిగా చేయకపోతే పేరు ఎవరికి? చెడ్డ పేరు. ఏముందా లేదా? అంతటికి తలకాయ ఉందా లేదా నీకు అంటారా లేదా? అప్పుడు చూడండి, తల ఉండి కూడా తలగా సరిగా దాన్ని చేయవలసిన పని చేయకపోతే చెడ్డ పేరు. అదే మన ప్రభుని మనం బాగా మగింపరుస్తామంటే, బాగా పెట్టుకుంటే మనకు మంచి పేరు వస్తుంది. ఈ శరీరం అంతటి గొప్ప కాదు, ఎట్టే శిరస్సు, ఎట్టే మెయిన్. అదిదా ఆ ఎట్టునే దేవుడు ఏం చేశాడు? ఈ ప్రభుని పెట్టేశాడు. అన్నిటికైనా ప్రధానమైన మూలరాలు ఎవరు? క్రీస్తు. యేసుక్రీస్తు పెట్టేశారు. తలరాలు ఏం పేరు దానికి? తలరాయి. మూలరాయి తలరాయి కూడా అదే. దాన్ని విశ్వసించితే అదే చెప్తా. దీన్ని విశ్వసించేవాడు ఏం లేడు ఎన్నడో, వాడు బెదిరిపోవుడంట, పడిపోవుడంట. దీని అందు విశ్వసించేవాడు ఎన్నడూ బెదిరిపోవుడు, భయపడడు. దానికి వాడికి సావే లేదు. ఎవరికి? దీని అందు విశ్వాసం, ఆ శిరస్సు అయినా ఆ ప్రభుని విశ్వసించేవాడికి ఆ ప్రేమ కావాల. అదే అంటున్నాడు ఇక్కడ. ఆ శిరస్సు మనం ఎలా ప్రేమించింది, మనం శిరస్సుని ఎలా ప్రేమిస్తున్నాం, ఎలా గౌరవిస్తున్నాం. డాక్టర్ పోతేనే అన్నీ ఎత్తి లైట్ కొట్టి చూసేది ఎక్కడదా? బిడ్డని పిలుచుకోబడి, బిడ్డని అట్ట పిట్టి లైట్లు కొట్టి లాగి ఈడ లైట్ కొట్టి, ఈడ చెవులు లైట్ కొట్టి అన్నీ ఈడ చెక్ చేసుకుంటాడు. ఇక్కడ చెక్ చేస్తేనే బాడీ ఉండే కండిషన్ ఎక్కడ కనపడుతుంది, ఆయనకు తెలుస్తుంది. ఇక్కడ ఉండే ప్రాబ్లం అంతా ఇక్కడ బాడీలో కనపడిపోతాయి. ముక్కులో జలుబు కారుతూ ఉందంటే ఏం చెప్తాడు? శ్వాసకోశ బాగలేదు అంటాడు. ఏమంటాడు? శ్వాసకోశం, లంగ్స్ బాగలేదు అంటాడు. ఎక్కడ కనిపెట్టాడు? ముక్కు. నాలుక చూపమంటాడు. నాలుక చూసి ఎక్కడ ప్రాబ్లం ఉంది అంటాడు. పొట్టలో ప్రాబ్లం ఉంది అంటాడు. నాలుక బాగలేదు, మంటగా పుండు వచ్చింది సార్, మౌత్ అల్సర్ అంటారు. మీరు మౌత్ అంటే ఆయన ఏమంటారు? డాక్టర్ పేగులో పుండు వచ్చింది అంటాడు. చూడండి, ఒక్కొక్కటి ఒక లింక్. పొంగిపోతా ఉంది, ముక్కు అంతా పొంగుతూ ఉంది, కళ్ళు అంతా పొంగుతూ ఉంది. ఏమంటాడు? హార్ట్లో గుండెలు వేడి వచ్చింది. ఒక్కొక్కటి ఒక లింక్ ఉంది. కళ్ళలో పిసి కడతా ఉంది సార్ అన్నప్పుడు లివర్ వేడి వచ్చింది, కిడ్నీలు హీట్ అయిపోయింది. ఎక్కడ కనిపెడతాడు? అంతా ఇక్కడ నుండే కనిపెట్టేది. ఇది ఎంత బాగుంటే ఇక్కడేముంటుంది? అవయం బాగుంటుంది. అదిదా మన గురువు అయిన యేసు ప్రభు. ఆయన ఎంత బాగా పెట్టుకుంటామో, ఆయన ఎంత మగిమపరుస్తామో, ఆయన వాక్యం ఎంత విని విశ్వాసం జీవిస్తామో అంతగా మనల్ని బాగా చేస్తాడు. అది ఎంత బాగుంది కదా. ఏం చదివాము ఇప్పుడు? 1 యోహాను 4:7, ఎబ్రీ 6:10. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనము. మీరు చేసిన కార్యమును మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఇక లోకంలో మనం ఎంత ప్రేమించినా కొందరు అవసరం కొద్దీ వాడుకొని వదిలేస్తారు, మర్చిపోతారు. ఏం చేస్తారు? దానివల్ల మర్చిపోతారు. అట్లా మీరు ప్రేమించిన ప్రేమ దేవుణ్ణి ఎందు పరిపూర్ణంగా ఉంటుంది. ఎన్నడూ మిమ్మల్ని ఏం చేయదు, మిమ్మల్ని మర్చిపోవడైనా. మీరు ఎంత ప్రేమిస్తారో ఆ ప్రేమకి ఏముంది మీకు? ఆయన బదులు బహుమానం పెట్టే ఉంటాడు. మీకు దానికి ఆశీర్వాదం లెక్కించేసి ఉంటాడు. చెప్తారు కదా, ఈగ లోకంలో నా నామం నిమిత్తం మీరు ఏమైనా పోగొట్టుకుంటే, అది ఇల్లునైనా కావచ్చు, భార్యనైనా కావచ్చు, పిల్లనైనా కావచ్చు, పొలమైనా కావచ్చు, ఈ ఆస్తి కావచ్చు, యావత్తును పోగొట్టుకుంటే ఏమంట? నూరంతలుగా దాన్ని ఏం చేస్తాను? ఆశీర్వాదముతో కూడా జీవం ఇస్తానంటాడు ఆయన.
నూరంతలుగా ఇచ్చి అప్పుడు చూడండి, అప్పుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఏం చేసేవాడు ఆయన. అప్పుడు మీరు నిజముగా మీరు ప్రేమిస్తున్నారు దేవుని బిడ్డలని, దేవుని సంఘాన్ని, యేసుప్రభు వాక్యముని ప్రేమిస్తున్నారంటే మీకు ఎన్నటికి ఏముంటుంది, ఫలితం ఇస్తాడు. ఆయనకి ఫలితం ఇచ్చేవాడు, మర్చిపోయేవాడు కాడు. చాలామంది అంటాం కదా, ఇక లోకంలో అయ్యో నేను ఎంతగా ప్రేమించానండి, వాళ్ళు నన్ను అవసరం వాడుకొని వదిలేశారండి. కొందరు బాగలేనప్పుడు కొందరు బలి చూసుకుంటారు, పక్కన భలే చూసుకుంటారు. కానీ బాగా అయిపోయినాక వాళ్ళని వీళ్ళు నిర్లక్ష్యం మాట్లాడినప్పుడు ఏమొస్తుంది బాధ. నేను ఎలా చూశాను వాళ్ళని ఆపరేషన్ అప్పుడు వాళ్ళని ఎలా చూశాను. అయితే వాళ్ళని ఈరోజు అవమానపరుస్తారే, నిందగా మాట్లాడుతున్నారే, నా మీద లేనిపోని చెప్తా, అప్పుడు ఎంత బాధ ఉంటుంది. అయితే ఆ చేసిన సేవకము ఎవరికి గుర్తు, దేవుడిని గుర్తు లెక్క ఉంటుంది. అలాగే మనం కూడా ఇక్కడ చూసినప్పుడు దేవుడు చెప్పిన వాక్య ప్రకారం ఎవరినైనా ప్రేమించి, వాళ్ళు ప్రేమించకపోని, వాళ్ళని గౌరవించకపోని, మనం వాక్య ప్రకారం గౌరవం మర్యాద ప్రేమ ఇస్తే వాళ్ళని దేవుడు ఏం చేసేవాడు, దీనంతా కౌంట్ చేసేవాడు అని ఇంతకుముందు వచ్చిన చూసాం కదా. యేసు ప్రభు ఆయన ప్రేమ ఏమి లేదు, స్వార్థం లేదు, సునీతి లేదు, అనీతి లేదు, మచ్చరము లేదు, ఏ ఒకటి కుళ్ళు కుట్ర ఏమీ లేదు. అలా ప్రేమ ఆయన వాక్య ప్రకారం ఏం చేశాడు. లోకంలో వచ్చే అపోస్తలులైనా ఒకటే ప్రేమించారు, గొప్ప వాళ్ళు మత బోధకులైన ఎవరినైనా ఒకటే ప్రేమించారు. అల్పుడు వచ్చి తన ఇంటికి పిలిచిన పక్కన దొంగ అయినా ఒకటే ప్రేమించారు. ఏం చేయలేదు, ఎవరి మీద భేదము భిన్నము చూపించనే లేదు. అదిదా ప్రభు. అప్పుడు నా ప్రేమ ఎలా ఉండాలా, అలానే భేదము భిన్నము ఏమి లేకుండా ఉండాలి, ఒకటే ప్రేమ. అది యేసుక్రీస్తు ప్రేమగా ఉండాలి. కొందరు కుట్రతో మాట్లాడే ఉన్నారు, కుట్రతో చెప్పేవారు. చూడ అక్కడ వచ్చి యేసు ప్రభుని వాళ్ళు బోధకులు ఎవరు పరిచయులు శిష్యులు వచ్చి ఏదైనా తప్పిదం కనిపెట్టాలా అని క్వశ్చన్ వేస్తూ ఉంటారు. యేసు ప్రభు ఏం చేస్తారు, వాళ్ళని కూడా సమాధానం సరిగా ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి తెలుసు, వాళ్ళు కుట్ర తెలుసు, వాళ్ళు అదే అంటారు, మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారే అంటారు ప్రభు. వాళ్ళు కూర్చొని వాళ్ళ హృదయం ఎరిగి ఇతనికి పాపం క్షమించుట ఎవడికి ఇచ్చిన అధికారాన్ని ఆలోచిస్తుంటే ప్రభుకి తెలుసు, మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు. వెంటనే అడిగేస్తారు, పాపంను క్షమించుటకు మనిషి కుమారుడికి ఏమి ఇచ్చినారు దేవుడు, అధికారం ఇచ్చారప్ప, మీరు ఎందుకు చూడండి మీరే అని ముందర లేపి పంపుతారు. వాళ్ళకి ఏమైపోతుంది, చాలా దుఃఖం అయిపోతుంది. ఇదేంది, ఇది పాపం వీడు క్షమిస్తున్నాడు, నేను దేవుని కుమారుడు అంటారే. అలాగే చూసాం. ఆయన ఎవరికి భేదం పట్ల అందరినీ ఒకటే ప్రేమించారు. కాబట్టి మనం కూడా ఆ మొదటి ఏమేదే లవింగ్ ఆఫ్ చర్చ్, లవింగ్ ద చర్చ్. యేసు ఎలాంటి సంఘం, అది ప్రేమ గల సంఘము. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ చూసినప్పుడు రెండు ఏముండాల ప్రేమ తర్వాత విశ్వాసం ఉండాల. ఫెయిత్ఫుల్ చర్చ్. చర్చ్ అంటే ఎలా ఉండాలా, విశ్వాసము గల చర్చి. అదిదా విశ్వాసము గల చర్చిగా ఉండాల. ఫెయిత్ విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడైన అదిదా దేవుణ్ణి ఏం చేయలేము, ఆయనకి ఇష్టడుగా జీవించలేము. ఆయనకి ఎంత తండ్రి మీద ఎంత ప్రభుకు విశ్వాసం ఉంది కాబట్టి ఆయన చెప్పిన ప్రకారం ఏం చేశారు, తను అప్పగించుకున్నాడు. ఆయన తను తాను ఏం చేశాడు, ఆయన సమర్పణగా చేసుకున్నాడు, అప్పగించేసాడు. ఇదిగో నీ చిత్తం తండ్రి, నీ చిత్తం ఇలా ఉన్న ఎట్లా అలాగే ఏం చెయ్య. అప్పుడు చూడండి, అప్పుడు దేవుని మీద ఎంత విశ్వాసం ఉంది. నన్ను పాతి పెట్టినా తన తండ్రి ఏం చేసేవాడు, లేకపోతే ఎవరికి ఉంది విశ్వాసము, యేసుక్రీస్తుకు ఉంది. అందుకే అంటారు చూడండి, అది ఎప్పుడు ఫెయిత్ఫుల్ చర్చ్. చర్చ్ అంటే విశ్వాసము గల చర్చి, అది సంఘముగా ఉండాలా, అదిదా ప్రభుకు మహిమగా ఉంటుంది. చూడండి ఎబ్రీ పత్రిక 10:23. రెండో పాయింట్ విశ్వాసము గల సంఘము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందుము. అప్పుడు మనకు దృఢమైన విశ్వాస నిరీక్షణ ఉండాల. అది లేకపోతే మనము పరలోకము చేరుతాం. మనకు చెప్పాడు, వాగ్దానం చేశారు ఆయన, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచి మళ్ళీ తిరిగి వచ్చి మిమ్మల్ని తోడుకొని పోతాను, తీసుకొని వెళ్తాను అన్నాడు. అప్పుడు ఆ వాగ్దానం మీద మనకేముండాల, అదిదా ప్రభువా నువ్వు ఎప్పుడు వచ్చి నన్ను తోడుకొని పోతావు, ఆ తోడుకొని పోయి ఆ విషయంలోనే గుర్తుండాల. ఎప్పుడు మనకు అది ఉండాలి. తలచుబడి తండ్రికి తండ్రి చెప్పారు, నీ దినము అక్కడ సరిగా నువ్వు బలి యాగం చేసి నువ్వు పాతిపెట్ట పడితే నేను 3వ దినం లేపి నేనేం చేస్తాను పైకి. ఆయన అదే డ్రీమ్లో ఉన్నాడు, మరలా నేను ఏమైపోతాను.
అందుకే ఆడ ఆమె వచ్చినప్పుడు కూడా ఏం చెప్తున్నాడు అక్కడ మరియాకి, నువ్వేం చేయవద్దు, నన్ను ముట్టవద్దు, నేను ఎక్కడికి వెళ్ళాలా, తండ్రి ఎద్దకి. ఇంకా ఎంత బాగా చూడండి, ఆయన 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 డ్రీమ్ ఎక్కడ ఉంది, ఎప్పుడు నేను తండ్రి దగ్గర చేరిపోతాను. ఎందుకంటే ఎంతో కాలం ఎక్కడ ఉన్నారు ఆయన, తండ్రి ఎద్దు నివాసం చేసిన ప్రియ కుమారుడు కదా. అదిదా ఇక్కడ చూడవచ్చు, చక్కగా చూడు, ఆయన ఎంత బాగా చెప్తాడు చూడు. ఏమంట, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాము. అదిదా మన గట్టిగా నిశ్చలముగా పట్టుకుందాం. అదిదా ఎప్పుడు మనకు విడిచిపెట్టేవాడు కాదు, అంటే విశ్వాసం ఉండాల. అదిదా మనకు ముఖ్యమైన విషయము. చూడండి, యోహాను 3:18, యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనము. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. అంతే. ఎప్పుడైతే విశ్వాసం ఉంచితే మనకేం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తీర్పు లేదు. ఆ తీర్పుకు నిలబడము. మనకు ఆల్రెడీ తీర్పు ఏం చేశారు, ప్రభు వచ్చి ఇప్పుడే జరుగుతున్నది, కొట్టి వేశారు, కడిగి వేశారు. మనం ఏం చేసాం, ఒప్పుకున్నాం. మన పాప క్షమాపణ ఏం చేసాం, ఆయన దగ్గర ఒప్పుకొని దాన్ని ఏం చేసాం, విడిచిపెట్టాం. ప్రభువా, తండ్రి మీ కుమారుడు ఎలా జీవించారో ప్రభు భూమిలో, అలాగే నేను కూడా ఏం చేస్తాను, నీ కుమారుడుగా జీవిస్తాను తీర్మానించాం. అప్పుడు వల్ల మన పాపము శాపం అంతా ఏం చేయబడింది, కొట్టివేసి తీర్పుకు దాటేసాం. తీర్పుకు నిలబడాలా, బట్ ఇప్పుడు ఒప్పుకున్న దానివల్ల కడిగి వేశారు కాబట్టి తీర్పుకి దాటేసాం. అందుకంటాడు వాళ్ళకి ఇంకా ఏం లేదు, తీర్పు తీర్చబడదు. చదవండి, ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. అదిదా తీర్పు తీర్చబడదు. చాలు, తీర్పు తీర్చబడదు. ఎందుకు తీర్చబడదు, విశ్వాసం ఉంచినప్పుడు ఎవరి మీద ఉంచాము, ఆ పరిగారి అయిన మనల్ని కడిగే క్రీస్తు మీద ఉంచాం. ఆయన రక్తం ద్వారా మనం విశ్వాసం ఉంచాం. అది ఏం చేసి పడింది, మనల్ని కడిగేసింది. అంతే, విశ్వాసం ద్వారా. అప్పుడు విశ్వాసం ద్వారా మనము విశ్వసించాం కాబట్టి తీర్పుకి దాటేసాం. తీర్పు లేదు. అయితే తీర్పు రోజు తీర్చుకొని జీవించాలా. ఎలా జీవించాలా, ప్రభు చూడండి, ప్రభు పవిత్రుడు, ఆయనకి ఏ మాత్రం దోషం లేదు. మన దోషం ఆయన వేసుకునే కోసం ఆయన రోజు ఎలా జీవించాడో పవిత్రంగానే జీవించారు. ఎలా పవిత్రంగా జీవించారు, అందుకంటే నాలో పాపం ఉందని మీలో ఎవరిని చూపగలుగుతాడా. అంతగా అప్పుడు రోజు ఏం చేయాలా, మనల్ని మనమే తీర్పు తీర్చుకొని సరి చేసుకొని సరిగా ఉన్నానా లేదా అని మనమే ధ్యానించుకొని జీవిస్తుండాలా. అది ప్రభుకు మహిమ, తండ్రికి మహిమ. మనల్ని మనం ఏం చేయాలి, రోజు తీర్పు తీర్చాల. అది ప్రతివాడు ఏం చేయాలి, తను తాను ఏం చేయాలా, పరిశోధింపవలను. మీలో ప్రభు ఉన్నాడా లేదా అని, తండ్రి దేవుడు ఉన్న ఆత్మ ఉందా లేదా, ఏం చేయాలి, మీరేం చేయాలా, శోధించాలా. చూడండి 2 కొరింథీ 13:5, 2 కొరింథీ 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. ఎంత క్లియర్ స్టేట్మెంట్ చూసారా, ఎంత గొప్పగా ఎంత చక్కగా ఆయన ఇచ్చారు. చూడండి, మళ్ళీ చదవండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, ఏమంట, విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. ఎందుకు శోధించి చూసుకోవాలా, మనకు విశ్వాసం ఉందా లేదా మనమే శోధించాలా, ఇంకొకరు శోధించేది కాదు. మనకు బుద్ధి ఉందా లేదా ఇంకొక శోధించేది కాదు. మనం ఏం చేయాలా, మనమే శోధించుకోవాలా. మనకు పవిత్రత ఉందా లేదా అని మనం ఏం చేయాలా, మనమే శోధించి కాపాడుకోవాలా.
అప్పుడు అన్ని చేత చెప్తున్నాడు ఇక్కడ ఏమంట, మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి, మిమ్మల్ని మీరే పరిశోధించుకొనుడి, మీరు మీరు భ్రష్టులు కాని ఎడల భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు యేసుక్రీస్తు మీలో నున్నాడని మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. మీరే ఎరగరా. కింద అంటారు మీరు శోధనకి ఏమంట మళ్ళా, మేము భ్రష్టులము కామని ఆ, మీరు తెలుసుకొందురని ఆ. నిరీక్షించుచున్నాను. ఇంకా ఒకటి ఉంది, మీరు శోధన సగించిన వారైతే ఏముంటా క్రీస్తులు వారని ఉంది. శోధన సగించకపోతే శోధన వస్తుంది, కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, వేదన వస్తుంది, రోగం వస్తుంది. అన్నిట్లో ఏం చేసి ఉండాలా? నిలబడి ఉన్నారు. విశ్వాసంతో నిలబడాల. ఫెయిత్. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను రక్షించి ఉన్నాడు, దేవుడు నన్ను విడిపించి ఉన్నాడు, ఈ లోకము నుండి నన్ను ఏం చేశాడు? ప్రత్యేకపరిచి ఉన్నాడు. నేను పోయి లోకంలో పడకూడదు. లోకం నన్ను ఏం చేశాడు? ఆయన ప్రత్యేకపరిచి ఉన్నాడు, నన్ను పరలోక రాజ్యానికి పిలిచి ఉన్నాడు, నన్ను వచ్చి పిలుచుకుపోతానని వాగ్దానం చేసి ఉన్నాడు. నేను ఎలా ఉన్నాను? నేను ఆయన కోరుకున్న అంత పవిత్రతలో ఉన్నానా? విశ్వాసంలో ఉన్నానా? నీతిలో ఉన్నానా? యథార్థలో ఉన్నానా? నాలో పోని దేవుడు ఉన్నాడా? నాలో విశ్వాసం ఉందా? అదంటే మిమ్మల్ని మీరే పరిశోధించుకొనుడి. పోయి అమ్మవాళ్ళు పొయ్యిలో పెట్టేస్తారు, బియ్యం పెట్టేస్తారు అనుకోండి, అది ఒక్కొక్కసారి పొంగుతూ ఏం చేస్తుండాలి? పోయి అప్పుడప్పుడు అయితే ఏం చేస్తుండాలా? అరే ఉడికిందా లేదా, రే చూడు దాన్ని కలపెట్టు, ఒకసారి రౌండ్ కొత్త ఎత్తుకుండ్రా చూపిస్తాను, ఉడికిందా లేదా. కొందరు టైం చూసి పెడతారు, 2 విసిల్ పెడితే 2 విసిల్ 3 విసిల్ అయిపోతాయి, అది వేరు. నేరుగా పొంగ పెట్టేవాళ్ళు. కూర కూడా ఉడకపెట్టినప్పుడు అది ఎలా కమ్మగా వాసన రావాలా. ఒకరు ఎక్కువ పోతే ఎక్కువ ఉడికిపోయి మాడి వాసన వస్తుంది, వేరే. మరి అంబలి చూడండి, అంబలి బాగా ఉడకపెడితేనే మంచి వాసన. ఎక్కువ అంబలి తెల్లిపోయింది అనుకో, అంబలి ఉడికిపోయిందంటే ఏం చేయదేమో, అది వేరే విధంగా వాసన వస్తుంది, మా కమ్మగా తాగలేము. ఎండకి అంబలి మంచిది, కానీ అది పక్వంగా పదంగా ఉడకపెట్టాల. ఉడకపెట్టి తేడా అయిపోతే పోయా. సాంబార్ బాగా మునక్కాయ సాంబార్ లిమిట్గా ఉడకాల. ఎక్కువ ఉడికిపోయిందని మునక్కాయ ఏమైపోతాయి? సేదైపోతాయి. చూడండి, వంకాయ మునక్కాయ టేస్ట్ బాగుంటాయి, కానీ పదంగా ఉడకాల. ఎక్కువ ఉడికిపోతే అన్నీ అంతే. అప్పుడు రుచి రావాల, ఒక లిమిట్ ఉంది. అలాగే యేసు ప్రభు ఆయనలో మీరు విశ్వాసం ఉందా? అప్పుడు విశ్వాసం ఉందంటే అన్నిటికీ ఏం చేయరు, బెదిరిపోరు, భయపడు, అందరికి అదిరిపడరు, అన్ని విషయంలో ఏమే ఎక్కువ దుఃఖంలో మునిగిపోరు. ఎందుకో? ప్రభు మాతో ఉన్నాడు, ప్రభు మనలో ఉన్నాడు. బ్రదర్, నాకేం బాధ? ఏమైనా ఆయన ఏం చేసేవాడు? ఆయన చూసుకునేవాడు కదా, నన్ను బలపరిచేవాడు ఆయనే కదా, నన్ను ఇంతకాలం నిలబెట్టి జీవింపచేసింది ఆయనే కదా. ఎంత ఘోరం వచ్చిపోయినని మనల్ని ఏం చేయలేదు, మన తాకకుండా పోయిందంటే అది ఎవరి కృప? ఆయన మనతో ఉన్నాడు కదా. విశ్వసించాలి, అదిదా విశ్వాసం. ఎలాంటి పరిస్థితి వస్తుంది, ఎలాంటి పరిస్థితిగా వేసేస్తారు, అయితే అక్కడ మీ విశ్వాసం బట్టి మిమ్మల్ని ఏం చేస్తారు దేవుడు? చూడండి, అక్కడిని విడిపిస్తాడు. ఎక్కడండి? ఎక్కడ వేసినా పర్వాలేదు, విశ్వాసం బట్టి విడిపించేస్తాడు. విశ్వాసం లేకపోతే అదిదా ఇక్కడ చూడవచ్చు. ఎంతగా బాగా చూసారా? మిమ్మల్ని మీరు ఏం చేయండి? పరిశోధించుకోండి, నేను విశ్వాసంలో ఉన్నానా లేదా. ఆ పాయింట్ చదవండి. మీరు విశ్వాసం గలవారో లేరో, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకొనుడి. చాలు, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. అదా, మిమ్మల్ని మీరే శోధించండి, పరిశోధించండి. నేను విశ్వాసంలో ఉన్నానా? నేను విశ్వాసేనా? చాలా మంది అడుగుతారు కదా, కనీసం విశ్వాసేనా? అది అంటే పౌలు గారు తన సొంత కుటుంబాన్ని గమనించిన వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు అంటాడు. ఆయన సొంత కుటుంబాన్ని ఏం చేసి ఉండాలా? విశ్వాసి అయితే కాపాడాలా, పోషించాలా, వాళ్ళని భద్రపరచాలా, వాళ్ళ మంచి చెడ్డ చూసుకోవాలి. అదే కుటుంబము. తన కుటుంబాన్ని పట్టించుకోడంటే వాడు విశ్వాసి కన్నా అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. చూడండి, లోకంలో వాళ్ళు కన్నా చెడ్డవాడు అంటున్నాడు. అప్పుడు నాలో విశ్వాసం ఉందా? నేను విశ్వాసినేనా? నేను పరిశోధించాలా? పరిశోధించి నేను విశ్వాసం లేకపోతే దాన్ని పట్టుకోవాలా. ప్రభువా, నీ యందు విశ్వాసంతో ఎలా ఉండాలా? నేను నీ విశ్వాసిగా ఎలా జీవించాలా?
విశ్వాసం లేకుండా నేను ఏం చేయలేను. దేవునికి ఇష్టడై నేను ఇష్టంగా ఉండలేదు కదా ప్రభువా. నీకు ఇష్టంగా ఉండాలంటే విశ్వాసం ఉండాలంటావు. నాకు విశ్వాసం పుట్టించు. ఒకవేళ విశ్వాసం లేకపోతే ఏం చేయవచ్చు? అడగవచ్చు. నన్ను అడిగితే మీకు ఏం చేస్తా? అన్నీ ఇస్తానని వాగ్దానం చేశావు కదా ప్రభువా. తండ్రి, నీ కుమారుడు నామలు అడుగుతున్నా తండ్రి, నాకు దయచేయము. నేను నీ కుమారునితో పాటు నీ సన్నిధి చేరాలా, విశ్వాసంతో ఉండాలా. అవిశ్వాసంగా వద్దు, నాకు విశ్వాసంగా ఉండాలా. అడగాల, అడిగినప్పుడు ఆయన ఇచ్చేవాడు. చూడండి తర్వాత 2 కొరింథీ 13:5 చదివమ్మా. యెషయా 43:10. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 10వ వచనము. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు నుండడు. ఏమనుంది ఇక్కడ? ఎంత చక్కగా ఉంది చూడండి. నేను ఏమంట? మీరు తెలుసుకొని నన్ను నమ్మి అంటే మీకు నమ్మని వచ్చింది, విశ్వాసం రావాలి అక్కడ. నమ్మి కూడా ఒకటే. నన్ను నమ్మి, విశ్వాసంతో నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. అదిదా మనము మన ప్రభు యేసుక్రీస్తు ఎవరు? మనకి ఎవరు? వాళ్ళ తండ్రికి సాక్షులు మనమే. ఆయన ఏర్పరచుకున్నారు. నువ్వు పో, భూమి పోయి నా కుమారుడు ఏం చేయి, నువ్వు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చిరా. పోయి తండ్రిని ప్రకటించుటకు ఇచ్చారు. తండ్రిని గురించి, కాలం గురించి ఏం చేయని వచ్చినాడు ఆయన? తండ్రిని బయలుపరచడానికి వచ్చిన కుమారుడు. ఆ సాక్ష్యం ఎవరికి ఇచ్చారు? శిష్యులకి. అపోస్తలులు చెప్తున్నాడు, మీరును మీ అధిపతిని నాకు ఎవరు? మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును సాక్షులు నాకు సాక్షులు. ఎవరు? ఆయన ఏర్పరచుకున్న సేవకుడు యేసుక్రీస్తు. మనం ఎవరు? విశ్వాసులము. ఆయన మాట నమ్మి విశ్వసించిన మనము మా ప్రభు ఇద్దరు ఎవరికి సాక్షి? దేవునికి సాక్షులము. చూడండి ఎంత బాగా చూడారా. మనమే సాక్షిగా ఉంటేనే ఈ సాక్ష్యం ఏమవుతుంది? పరలోకంలో అందరికీ దేవదూతలకి ఏమవుతుంది? కనపడుతుంది. మనలోని విశ్వాసం ఎవరు కనపడుతుందట? మన క్రియ కనపడుతుంది అక్కడ. అదే మీరును నా సేవకుడైన ఆయనని యేసుక్రీస్తును సాక్షి. మన సాక్షిగా ఉండాలి. ఈ భూమిలో ఏమేమి ఉండాలని పెట్టారు? సాక్షిగా ఉండాల. అప్పుడు విశ్వాసం ఉంటేనే సాక్షిగా ఉండగలదు. విశ్వాసం లేకపోతే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంటే మనకేముంటుంది? ఇప్పుడు వాళ్ళంతా అపోస్తలులు విశ్వసించారు. ఏమైనారు వాళ్ళకి? నేను వెళుతున్నాను, మీరు యుగ చివరి వరకు మీరు ఏమేమి ఉంటారు? నాకు సాక్షులై ఉంటారు. అదిదా ఆయన ఇప్పుడు లేదు, శరీరం లేదు, ఆయన ఇన్విజిబుల్గా ఉన్నారు. అయితే మన శరీరంలో ఉన్నాము. మనం ఎవరో ఉన్నాము ఇక్కడ? ఆయనకి సాక్షులుగా ఉన్నాము. మనకి లోకంలో మనకు ఒక పేరు కూడా పెట్టారు. ఏం పెట్టారు? క్రైస్తవులు. అది ఎవరికి సాక్షి? అది క్రీస్తు, మన యేసుక్రీస్తుకి సాక్షి. అలాగే ఇక్కడ చూడండి ఎంత బాగుంది. చూడండి కీర్తన 27:13, కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 13వ వచనము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? ఏమై ఉంటాను? ఇది ఘోరమైన లోకంలో మనం కూడా యేసు ప్రభుని మన గురువుగా, తండ్రిని మన దేవుడిగా అంగీకరించి తెలియకపోతే మనం ఏమై ఉంటాము? ఆయన మీద నమ్మకం పెట్టకపోతే ఏమై ఉంటాము? సామాన్యుల వల్లే మనం కూడా అయిపోయి ఉంటాం. అదే దావీదు అంటాడు, అయ్యో నీ మీద నమ్మకం పెట్టకపోతే ఏమై ఉంటానో, అంటే విశ్వాసం పెంచకపోతే ఏమై ఉంటానో. అంతే. మనం విశ్వాసం ఎవరు పుట్టించారు? మనకి ఆయనే పుట్టించారు. విశ్వాసమును దాని విశ్వాసం కొనసాగించేవాడు, తుద ముట్టించేవాడును ఆయనే. మనలో విశ్వాసం పెట్టారు. దేనికి విశ్వాసం పెట్టారు? ఆయనకి విశ్వాసంగా ఉండాలని విశ్వాసం పెట్టారు. ఎందుకు పెట్టారు? ఆయన విశ్వాసంగా ఉండాలా. నా విశ్వాసం ఇస్తాను. అందుకని తండ్రి చెప్పారు, నేను ఆకర్షిస్తాను. నీకు ఎవరు ఇష్టమో నీ ఇష్టం ఏం చేయి, నువ్వు
నువ్వు సెలెక్ట్ చేసుకో, నీ విశ్వాసకి సెలెక్ట్ చేసుకో. ఆయన సెలెక్ట్ చేసి తండ్రిని ఏం చేశారు మనకి లోపల? తండ్రిని పెట్టారు. అప్పుడు తండ్రిని వచ్చినప్పుడు ఆయన ఆత్మ మనకి ఏం చేస్తుంది? వస్తుంది. తండ్రిని ఆత్మ వచ్చినప్పుడు కుమారుని గురించి ఏం చేస్తుంది? క్లియర్గా ప్లాన్ అంతా చెప్పేస్తుంది. అదిదా మనలో విశ్వాసం పుట్టించారు దేవుడు. మనలో విశ్వాసం పుట్టించి పెడతారు. ఆయనతో పంపుతున్నాడు. పో, ఈయన నీ నమ్ముతాడో చూడు. నీ నమ్మితే నీకు నమ్మకంగా ఉంటే నువ్వేం చేయ, నీ బయలుపరచుకో నన్ను. ఎంత గొప్ప మాస్టర్ చూడు దేవుడు. ఆయనతో పంపిస్తున్నాడు ఈయన దగ్గర. ఈయన పరిశీలించి నన్ను నమ్మినారు ప్రభు అని నన్ను చెప్పు. ఇప్పుడు తండ్రిని కుమారుని ఎరిగి ఉన్నట్టు ఏమి? పరిపూర్ణమైన విశ్వాసం, మహాపరిశుద్ధమైన విశ్వాసాన్ని పోగలుగుతాం, లేకపోతే పోలేము. ఆ విశ్వాసం పంపుతున్నాడు. అది చెప్తున్నాడు దావీదు, నేను కానీ నేను విశ్వాసించకపోతే ఏమై ఉంటాను దేవుడా? చదవండి. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. తమిళ్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది అది. ನಾನು ಜೀವನುಳ್ಳೋರ್ ದೇಶத்திலே கர்த்தருடைய நன்மையை காண்பேன் என்று விசுவாசி இருந்தால் கெட்டு పోయిరుపేనే. నేనైతే ఈ ఒక జీవము గల ఆ దేశంలో యెహోవా ఒక మంచి దినాన్ని చూస్తానని విశ్వాసం లేకపోతే చెడిపోయి ఉంటానే. విశ్వాసము నాకు ఉంది కాబట్టి ఏం చేయలేను నేను. ఇప్పుడు చూడండి ఎంత గొప్ప విషయం కదా. అదా అప్పుడు మనం ఎంత విశ్వాసిస్తామో అంతగా మనం ఏమైపోతామో, సజీవులకు ఏమి చేపడతామో, మార్చబడతాం. ఇప్పుడు అందరికి ఈ శరీరం దేనికి ఉంది? నాశనం ఉంది. ఇప్పుడు నాశనం ఏమవుతామో? జీవంలోకి. అది ఎలా వస్తుంది? ఆయనలో విశ్వాసం ద్వారా వస్తుంది. విశ్వసించకపోతే అదిదా. ఇది ఏమైనా పర్వాలేదు ప్రభువా, ఇది నీకు ఆజ్ఞ ఇచ్చినావు, అయితే నన్ను ఏం చేయపోతావు? ఆయన ఎలా ఉన్నాడో అలాగే మనం ఏం చేయపోతాడో మారుస్తావు కదా. అది చాలు నాకు. ఎంత గొప్ప విశ్వాసం కదా. అంత విశ్వాసం ఉండాల. ఏమి ఫెయిత్ఫుల్ చర్చ్ అంటే ఎలా ఉండాలా? విశ్వాసము గల సంఘముగా ఉండాలా. మూడవ చూసినప్పుడు క్లీన్ చర్చ్ ఏమంట? క్లీన్ చర్చ్ అంటే పరిశుద్ధమైన సంఘముగా ఎలా ఉండాలా? దేవుని ఎదుట. మూడవది పరిశుద్ధమైన సంఘముగా ఉండాలా. ఫస్ట్ ఏ సంఘముగా ఉండాలా? ప్రేమ గల సంఘముగా ఉండాలా. రెండోది ఎలా ఉండాలా? విశ్వాసము గల సంఘమే ఉండాలా. మూడోది ఎలా ఉండాలా? పరిశుద్ధమైన సంఘంగా ఉండాలి. పవిత్రమైన సంఘం. సంఘం అంటే ఎలా ఉండాలి ఆయన దృష్టిలో? అది ఎలా పోలిస్తారు? కన్యకకి పోలిస్తారు. ఎవరికి పోలిస్తారు? పరిశుద్ధ కన్యక. చూడండి, ఆ పవిత్రతకి ఎవరు గుర్తుగా పెట్టేశారు చూసారా? ఒకసారి ఆలోచించండి. పవిత్రమైన కన్యక. అందుకే ఆ స్టోరీ చెప్పాడు ప్రభు. ఏం చేశారు? ఒక బుద్ధి గల కన్యక, బుద్ధి లేని కన్యక. చూడండి, పవిత్రలే, కాకపోతే ఏముంది? బుద్ధి ఉంది, బుద్ధి లేదు. ఫ్యూచర్ ప్లాన్ ఉంది కొందరికి ఏం లేదు. అడా ఫ్యూచర్ సింపుల్ మ్యాటర్. అది ఫ్యూచర్ గురించి ఏముంది? ప్లాన్ ఉంది ఒకరికి ఏం లేదు. అక్కడ నిర్లక్ష్యం. ఫ్యూచర్ గురించి ప్లాన్ లేకుండా వచ్చేసారు. ఇంకా ఒకవేళ ఆలస్యం అయితే మనం బుట్టి ఎత్తుకుపోవాలి. అంతే ఫ్యూచర్. చాలామంది చూడండి, లేడీస్ వస్తారు, ఎక్కడ బయటకు పోతాం తొడుకొని వస్తారు. ఎక్కడికి పోయినాక వాటర్ క్యాన్ తయారు. ఆ తర్వాత అవసరానికి ఏమో వాటర్, అయ్యో మర్చిపోయినా ట్యాబ్ కొనాలా. అదే కొందరు చూడండి, జాగ్రత్తగా బ్యాగ్లో ఒక 1/2 లీటర్ బాటిల్ పోసి పెట్టుకుంటారు. ఏదైనా అయిన టక్కని ఎత్తిస్తారు. ఇప్పుడు ఏం వ్యత్యాసం ఉంది? ఇప్పుడు ఎక్కడో ఒక అడవి ప్రాంతం అనుకోండి, ఇక్కడ నుండి మన కరకంబట్టు మధ్యలో పోయిన ఒక చోట్ల ఏముండదు, ఏముండదు. చెరువు ఉన్నాయి, అడవి మారి ఉన్నాయి. టక్కునప్పుడు ఏదో అయ్యింది, ఏదో కళ్ళు పడింది, ఏదో నీళ్ళు కొట్టాలా. ఏడ నీళ్ళు అంటే, అయ్యో మర్చిపోయానండి నీళ్ళు కొనుక్కొని రండి అంటే, లేదండి బ్యాగులు ఉంది ఎత్తిస్తే. సింపుల్ వ్యత్యాసం అంతే. అప్పుడు ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసేవాళ్ళు మార్గంలో పోతాం, ఏమైనా నీళ్ళు ఉంటే మంచిది. ఎవరో పడిపోయినారు, మన దగ్గర ఉంటే నీళ్ళు ఎత్తి ఏం చేయవచ్చు? వాళ్ళకి తాగిపించవచ్చు కదా, ఒక ప్రాణం కాపాడుతాం కదా. ఈ ప్లాన్ లేని వాళ్ళు ఆడ కొనుక్కోవచ్చు. కానీ దారిలో చాపయో లేదా, కొనుక్కోవచ్చు. అది కాదు, ప్రీ ప్లాన్. ముందుగా ఏం చేయాలా? సిద్ధపాటు ముఖ్యము. అలాగే ఇక్కడ చూసినప్పుడు ఒక సంఘం అంటే పవిత్రమైన సంఘము. అది తిరిగి పోలిస్తారు చూడండి. పవిత్రమైన కన్నికకి పోలిస్తారు చూసారా? అప్పుడు అంటే ఎందుకు అలా పోలిస్తారు?
ఆయన ఆల్రెడీ శిరస్సు. ఇక్కడ ఎవరు? ఆయన వధువు అంటేనే ఏమి ముఖ్యము? పరిశుద్ధ. అది కన్నికనే వధువునే కదా, కన్నికనే కదా పెళ్లి చేస్తారు. అప్పుడు ఆ సంఘం ఎలా ఉండాలా? పరిశుద్ధ, పవిత్రంగా ఉండాలా. మనమంతా దేవుని ప్రియులైన ఒక అంగముగా ఉన్నాం, మన వధువుగా ఉన్నాం. ఎలా ఉండాలా మన క్యారెక్టర్? మన మాట ఎలా ఉండాలా? మన చూపు ఎలా ఉండాలా? మన ధ్యానం ఎలా ఉండాలా? అన్నీ ఎలా ఉందా? మనం ఆహారం ఎలా ఉండాలా? మనం ధరించేది ఎలా ఉండాలా? ఎవరన్నా కొంత ధరించుకొని వస్తే అప్పుడు అసగించుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడంతా టెక్నాలజీ ఎలా ఉందంటే ఘోరంగా ఇక్కడి నుండి ఒకటే ధరించుకొని ఉన్న మరి ఉన్నాయి. అట్టే ఎంత బాధ అనిపిస్తుంది. అప్పుడు చూడండి, అప్పుడు మనం దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? అన్ని విషయంలో, అన్నిట్లో ఎలా ఉండాలా? పవిత్రంగా ఉండాలా. మాట అయినా, చూపైనా, ధ్యానమైనా, ఆలోచన అయినా, ఆహారమైనా, అలవాటైనా, ధరించేదైనా, యావత్తు చేసే పని అయినా, మనం చేసే వ్యాపారమైనా, చేసి ఏది చేసినా వాటిలో ఏముండాలా? మహిమగా ఉండాలా. అది దేవునికి ప్రియమైన పని అని చేసేది. నేను చేసేది వల్ల 10 మంది బ్రతుకుతున్నారా? నేను మాట్లాడే వల్ల 10 మందికి విశ్వాసం పుడుతుందా? నేను మాట్లాడే వల్ల ఏమైనా విశ్వాసం బలపడుతుందా, బలహీన పడుతుందా? అన్నీ ఉండాలి. అదే పవిత్రత అంటే. మనిషి బాగుంటాడు చూసేదానికి, కానీ నోరు తెరిస్తే ఏమంటారు చెప్పండి? కొందరు చూసేదానికి భలే స్టైలిష్గా ఉంటారు, భలే బ్యూటిఫుల్గా ఉంటారు. అయితే వాళ్ళు ఎలా మాట్లాడతారంట? అయ్యో, నోరు తెరిస్తే ఎందుకు గలీజు మాటలు. ఇంకా కొందరు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడతారు. రెండే వ్యత్యాసం. కొందరు నోరు తెరిస్తే గలీజు మాటలు, కొందరు అబద్ధాలు. శుద్ధమైన పలుకు. అప్పుడు మంచిగా మాట్లాడే వాళ్ళకి ఎంత వ్యత్యాసం ఉంది చూసారా? అప్పుడు మన పవిత్రత కనపడేది ఏది? ఎక్కడి నుండి? ఫస్ట్ మాట, మన మాట, తర్వాత చూపు, తర్వాత హృదయ ధ్యానము, తర్వాత మనం వేసుకునే వస్త్రమే బాగలేకపోతే వాళ్ళతో ఎట్లా మాట్లాడతాం పోయి? చూడండి, మీరే చెప్పండి. వస్త్రమే బాగలేదనుకోండి, ఇప్పుడు వస్తుంది తాను ప్యాంటు అదేదో వస్తుంది కదా, అట్లా చినుకొని వేసుకోకపోయిన ఎవరు మాట్లాడదాం పోయి? అడ్రస్ అడుగుతామా? అయ్యయ్యో, వాడు అవతారం చూస్తేనే మనకు నచ్చలే, ఒక 4 అడుగు ఏమవుతామా? వద్దు. అప్పుడు డిగ్నిటీగా డిసిప్లిన్ ఉన్న వాళ్ళ దగ్గర ఏం చేస్తాం పోయి? ఒక అడ్రస్ అడగాలన్నా కూడా మనం ఏం చూస్తామో? ఒక డిగ్నిటీ చూస్తాం. బాగా ఫుల్గా డ్రింక్ వేసుకుని వాడు అడ్రస్ అడుగుతామా? ఊగుతా ఉన్నాడు అనుకో, సార్ అడ్రస్ చెప్పండి అంటే చెప్తాడా? అడగం కదా, మనకే నచ్చింది కదా. వాడికి తెలిసింది ఒక అడ్రస్సే కదా, ఏ అడ్రస్ తెలుసు వాడికి? వైన్ షాప్ అడ్రస్ తెలుసు అంతే. అప్పుడు మనం ఎంత ఇదిగా ఉన్నామో మనల్ని దేవుడు కోరుకుంటాడు, అక్కడ పంపుతాడు. ఒకరు విశ్వాసం లేదు, విశ్వాసం బలపరచాలా. నీ విశ్వాసం బలపరంగా ఉండి నీ ఎద్దుకు పంపుతాడు. పో నా బిడ్డ. అక్కడ చూడు, ఒకప్పుడు పిలుపు వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ధనవంతుడు, ఒక ఖజానాదారుడు వెళ్తున్నాడు, నపంసకుడు వెళ్తున్నాడు. పిలుపుకి ఏం చెప్తున్నాడు? పోయి అతన్ని నువ్వు వెళ్ళు, పరిగెత్తుకొని పోయి ఆ రథం ఏం చెయ్య? ఏమప్పా, ఎందుకు రథం కలుసుకోవాలా? నపంసకుడు పోయి అతనికి ఏం పుట్టించాలా? విశ్వాసం. నువ్వే చూడండి, అప్పుడు ఆవిడ సిద్ధంగా ఆడ ఉన్నాడు కాబట్టి పిలుపుని తరిమాడు. మీరు ఎవరు మన సిద్ధంగా ఉంటే ఎవరో ఒకరు పంపుతారు కదా. సిద్ధంగా ఉన్నాడు, వెళ్ళు, నువ్వు పోయి రథం చేరుకొని అప్పుడు ఆయనకి ఆయన చెప్పాడు, నువ్వు చూస్తున్నాడు, ఏం ధ్యానిస్తున్నావు? అప్పుడు పుట్టిస్తున్నాడు. అన్నీ అయిపోయినాక ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, నీళ్ళు ఉంది, నేను బాప్తిసం పొందైతే ఏమన్నా? వెంటనే చూడండి ఎంత గొప్పగా, వెంటనే ఏమైపోయింది? దేవుని చిత్తము నెరవేరింది. ఏం బోధించారు ఆయన? రక్షణ. అంతే, ప్రభు ఆ రక్షణ బోధించేశారు. ఆయన ప్రభు శిష్యుడిగా అప్పగించేసినారు, వచ్చేసారు. అదిదా అక్కడ అప్పుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి. అప్పుడు మనం సిద్ధంగా ఉంటే ఎంత బాగా చూడండి. ఏమంట, ఒక యూదా 1:20, యూదా పత్రిక 1:20. 1:20. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిల్చున్నట్లు కాచుకొని ఉండుడి. మిమ్మల్ని మేము ఏం చేయమంటున్నాడు? అది
అతి పరిశుద్ధమైన దాని మీద అది పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు కట్టుకోవాలా, మనం పట్టుకోవాలా, వదలకూడదు. మన ఎద్దుకు వచ్చింది ప్రభుల వారు మనల్ని ఏం చేశారు? పవిత్రపరిచారు. మన అపవిత్రులమే పవిత్రపరిచి దేవుడిని ఎదుట పవిత్రులుగా నిలబెట్టాలని ఆశ చేశారు. ఆశపడి రోజు పవిత్రమైన విశ్వాసాన్ని ఏం చేస్తున్నాడు? ఉదక స్నానం బోధిస్తూ ఉన్నాడు. రోజు వాక్యం ధ్యానించడం వల్ల ఏమవుతున్నామో? పరిశుద్ధపరచబడుతూ ఉంటాము. అంటే నీళ్ళు అనే వాక్యము, పాలు అనే వాక్యము, తేనె అనే వాక్యము, బలమైన ఆహారం అనే వాక్యము, అది సుత్తి సమ్మటి ఉంటుంది. సుత్తి సమ్మటి ఎందుకు కావాలా? మనలో పనికిరాని దాన్ని ఏం చేస్తుంది? కొట్టి తీసేస్తుంది. అది 2 ఇంచు వాడిగల ఖడ్గము లోపల పోయి బయట వచ్చి ఏం చేస్తూ ఉంటుంది? అన్ని పనికిరాని ఏం చేసేస్తుంది? కీళ్ళను ఆత్మను అన్ని తీసేస్తుంది. అప్పుడు మనం రోజు దేవుని వాక్యం ఏం చేస్తుండాలా? అదే దీపం. వాక్యం ఏమున్నది? దీపముగా ఉంది. మనకు త్రోవ చూపించే మార్గం వెలుగుగా ఉన్నది. అన్ని మనం ఏం చేయాలి? అన్ని విధాలుగా వాడకపోతే, చూడకపోతే, నేను వాక్యం రోజు చూడకపోతే, నిద్ర లేచినప్పుడు చాలా మందికి ఏం చూసి అలవాటు పోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు వచ్చినా కూడా రెడీ చేసి వచ్చి కోపం చేస్తారు. తలుపు తీయండి, తట్టండి, ఆడవాళ్ళు పరిగెత్తా వచ్చి తీసేస్తారా? అయ్యో ఎట్టున్నాడు ఏమో స్వామి, పోయి రేరుగా చూసి మళ్ళీ వచ్చి తీస్తారు. అంటే ఇది ఎలా కనపడాలా? చూడండి, దానికన్నా ముఖ్యం రోజు దేని చూసుకోవాలా? దేవుని వాక్యం అనే మన అర్థంలో చూసుకోవాలా. ఆ వాక్యంలో మనం రోజు ఏం చేయాలా? మనల్ని అప్లై చేయాలా. నేను ఉన్నానా? ఆయన దేవుడు కోరుకున్న పవిత్రతలో కట్టుకొనిచున్నానా? అది పవిత్రమైన దాన్ని ఏం చేయండి? మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద. గుడ్డ తీసి మాట్లాడు. చూడ, గుడ్డ అడ్డంగా ఉంది. మాట్లాడు. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. చూసారా? కనిపెట్టుచు, కట్టుకోవాలా. ఎప్పుడు ప్రభు చూపించారు మనకు తెలీదు. పవిత్రత లేదు మన దగ్గర. ఆయన వచ్చి పవిత్రత ఏం చేశారు? మనకి చూపించారు. ఇదిగోపా నేను కడిగాను, ఇంకా నేను ఏం చేయను? పవిత్రుడిగా ఉండము. మన పవిత్రతలు ఏం చేయాలి? రోజు ఏం చేయాలా? అలంకరించుకోవాలా. అలంకరిస్తాం కదా. ఏ మనిషిని అలంకరించుకుంటూ ఉంటారా? 60-70 వయసు అయినా కూడా ఏం చేస్తుంటారా? అలంకరణ. ఏది ముఖ్య అలంకరణ? మన పవిత్రతను ఏం చేయాలి? రోజు అలంకరించుకో. అదిదా ముఖ్యమైన విషయం. చూడండి, 2 పేతురు 3:11, 2 పీటర్ 3:11. ఇవన్నీ ఇట్లు లయమైపోవున్నవి కనుక ఆకాశములో రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇవంతా ఒక రోజు ఏమైపోతాయంట? లయమైపోతుంది, అగ్ని చేత కరిగిపోతుందంట. అయితే మీరేం చేయండి? మిమ్మల్ని మీరే దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను. ఏమంట? పరిశుద్ధమైన ప్రవర్తన. మన ప్రవర్తన ఎలా ఉంది? మన ప్రవర్తన, మన మాటలు ఎలా ఉన్నాయి? మన సహాయం ఎలా ఉన్నాయి? మన క్రియ ఎలా ఉన్నాయి? ఏది చేసే దాన్ని ఏముండాలా? దేవునికి మహిమ ఉండాలి, పవిత్రత ఉండాలా. అపవిత్రంగా చేయకూడదు. అందుకంటే నువ్వేం చెయ్యి జాగ్రత్తగా. తిమోతి చెప్తాడు, ఓ తిమోతి నువ్వేం చెయ్యి? నీ మాటలోను నీ ప్రవర్తనలోను అన్నిటిలోనూ జాగ్రత్తగా ఉండుము. నువ్వే ఏం చెయ్యి? కాపాడుకోనుము. ఎందుకో? ఎవరు నేనేం చేయకూడదు? ఏలెత్తి చూపించకుండా అంటాడు. అది చూడండి, ఇంకా చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు ఏం చేయండి? పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను జాగ్రత్త గలవారై ఉండవలెను. జాగ్రత్తగా ఉండాలా. ఏమంటే ఇక్కడ కొంచెం అసమాధానంగా ఉన్నామంటే సాతానుడు అపవిత్రత తెచ్చి పెట్టేస్తాడు. ఏం పెట్టేస్తాడు? అపవిత్రత. ఇప్పుడు చాలా కాలము దొంగగా జీవించున్నాడు అనుకోండి. దొంగగా
జీవించి అలవాటు అయిపోయాడు. ఇప్పుడు దేవుడిని వచ్చి తీర్మానం చేశాడు, దేవుడా ఇంక మీద నేను దొంగతనానికి వెళ్ళను దేవుడా అని తీర్మానం చేసిన తర్వాత ఎదురులో ఒక 500 రూపాయల కాగితం పడి ఉంటాయి, పర్సు ఉంటాయి, 500 కాగితం ఉన్నాయి, పక్కన దానిలో ఫోన్ నెంబర్ అంతా ఉన్నాయి. ఇప్పుడు దొంగకు శోధన. ఆల్రెడీ దొంగగా ఉన్నాడు కదా, ఇప్పుడు తీర్మానం చేసేసాడు. ఇప్పుడు దుష్టుడు తెచ్చాడు పెట్టేస్తుంటాడు. ఓహో ఈరోజు దొంగతనం చేయడంట ఈ గురువు, ఈరోజు చూస్తాం ఈయన్ని, ఈ దొరగారు ఈరోజు దొంగతనం చేయడంట. ఇప్పుడు చెప్తాను వాడు కదా అని తెచ్చి పెడతాడు. 500 రూపాయలు, పర్సు, ఫోన్ నెంబర్ అంతా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలా? ఇది ఏందబ్బా ఇప్పుడేదో తీర్మానం చేశాను నేను, ఇదేంది ఇది పెద్ద శోధన అయిపోయింది, అయ్యో స్వామి అని ఈ ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఫోన్ చేసి అయ్యా ఇదే పర్సు పడిపోయినాయి, డబ్బులంతా ఉన్నాయని తిరిగి ఇచ్చేసినాడు అనుకో, అప్పుడు ఎవడు ఓడిపోయినాడు? దుష్టుడు ఓడిపోయినాడు. ఒరే ప్రభుని బలి పట్టేశాడు వీడు. ఏమనుకుంటాడు లోపల? ప్రభుని బలి పట్టేశాడు వీడు. అరే ఏమి ఇట్ట అయిపోయినా నేను బాధతో ఏం చేస్తాడు? అప్పుడు ప్రభు ఏం చెప్తాడు? ఇది నిజంగా ఇతను అబ్రహాము సంతానమే, ఇతను విశ్వాసియే, నా పరిశుద్ధుడే అని ఏం చేస్తాడు ప్రభు? ఇంతే. మీరు ఏ విషయంలో అయినా సరే తిరిగిపోతూ వాడికి తిరిగే విషయంలో వస్తుంది, మాట్లాడేవారు అసహ్యంగా మాటలు వస్తుంది, కోపం వస్తుంది, కోపం వచ్చేవాళ్ళు కోపం వస్తుంది, తిండిపోతుకు చికెన్ వస్తుంది. ఇప్పుడు ఎక్కువగా మాంసం తినేవారు ఇది ఏం చేయవద్దన్నాడు? సహవాసం వద్దంటాడు ప్రభు. అయ్యో వద్దుపా, ఎక్కువ డైలీ నాన్ వెజ్ వద్దులే, వారం ఒక రోజు డిసైడ్ చేసినాం అనుకోండి, మధ్య రోజు 3 రోజులు వస్తాయి అనుకో, అప్పుడు ఆలోచన ఇప్పుడు ఏమొస్తుంది? శోధన. అప్పుడు మనం జయించడానికి మనమే తీర్మానించాను వద్దు అని. మనం ఎప్పుడు దాన్ని రిజెక్ట్ చేస్తామో అప్పుడే ప్రభువుకి మనము పవిత్రత అవుతాం, లేకపోతే ప్రాబ్లము. అన్ని విషయం అంతే. నీకు ఏదైనా సరే, చాలా మందికి అబద్ధం చెప్పి అలవాటు ఎక్కువ. సాధారణంగా ఏం చేసేస్తారు? ఒకటి మాటలు 10 కూడి చెప్తారు, వాళ్ళ అలవాటు. అది దేవుడు ఎవరికి ఇష్టం లే. అబద్ధికులు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోవాలి. ఇప్పుడు నేను అబద్ధముల ద్వారా పవిత్రత పోగొట్టుకుంటున్నాను. అప్పుడు అపవిత్రత ఏం చేయాలి? నేను అబద్ధం చేయాలా? నేనే మార్చుకోవాలి. అయ్యో ప్రభు వద్దు స్వామి అమ్మంటారు. ఇప్పుడంతా చెప్తారు. ఎప్పుడు మా సేవకుడు చెప్పేవాడు, అక్కడ కాకిలాగా వాంతి ఎత్తారంటే 10వ మనిషికి ఏమైపోతుంది? 11వ మనిషికి కాకినే వాంతి ఎత్తినని చెప్పేస్తారు. కాకి అంత నల్లగా వాంతి ఎత్తారంట. ఫస్ట్ ఆయన చెప్తాడంట, ఫస్ట్ ఆయన చూసినప్పుడు ఏమాట జరిగింది అంటే, కాకిలాగా నల్లగా వాంతి ఎత్తినారా అంటే ఇప్పుడు అప్పుడే మారిపోయి లాస్ట్లో ఒక ఆయన ఏం చెప్తాడు? కాకినే వాంతి ఎత్తినాడు. కాకి వాంతి ఎత్తినాడా? అప్పుడు కాకి తిన్నాడా? ఏమవుతుంది ఇప్పుడు? ఆలోచన ఏమొస్తుంది? చూడండి, ఇట్లా ఏమైపోతాయి? ఒకటి చేరి కల్పన. అది కూడా ఏమి, అది కొందరికి అలవాటు. ఎక్కువ చెప్పి ఒక్క విషయానికి పోయి 10 విషయాన్ని చేసి చెప్పినప్పుడు అది కూడా అపవిత్రం అయిపోతాయి దేవునికి. అది ఏం చేయాలి? మనము విడిచిపెట్టాలి. సైలెంట్గా ఉండండి. ఎవరో చూసారా? ఇక్కడ చూడండి, యాకోబు 4:8. యాకోబు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వినపడింది సౌండ్. కబురు ఎంత బాగుంది కదా. ఏమంట? చదవండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. చూసారా? మన చేతులు ఏం చేయాలంట? శుభ్రము. మన మనసు ఏం చేసుకోవాలంట? పరిశుద్ధ. చూడండి, చేతిని అప్పుడు చేతులు చేసి ఏ పని అయినా ఎలా ఉండాలా? మంచి పనిగా ఉండాలి. ఆయనకి మహిమ వచ్చే పనిగా ఉండాలి. చెడ్డ పని చేసేసి ఎలా శుభ్రపరచుకోండి. అందుకే ఆయన 2 రాశారు అక్కడ ఎంత బాగా రాశారు చూడండి. మీ చేతులని శుభ్రపరచుకోండి, మీ మనసుని పవిత్రపరచుకోండి. అప్పుడు మనసు చెయ్యి 2 ఏమవుతుంది? మ్యాచింగ్ ఉంది, రెండింటికి లింక్ ఉన్నాయి. అప్పుడు మనం ఎలా చేస్తున్నాము? చెయ్యి పని ఎలా చేస్తుంది? ఏ పని చేస్తున్నాం? ఒకవేళ చెడ్డ పని చేసేస్తే, చెడ్డదానికి పోయి నేను హ్యాండ్సమ్ చేసేస్తే ఉంది కదా. అక్కడ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసేవారంట? చాలామంది ముద్ర వేసుకున్నారంట. దేనికి? సహాయము ఎవరికెవరికి చేసేసి ఏం చేసినారు? తప్పైన ముద్ర వేసుకున్నారు. సహాయం చేసేది కూడా ఎలా ఉండాలా? ఎంత విషయం చూడండి, అది బాగా రాదు. మీ చేతులు ఏం చేసుకోండి? పరిశుద్ధపరచుకోండి,
మీ చేతులను ఆ, శుభ్రము చేసుకొనుడి. శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా దీవు మనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. అటు దీవు మనసు అంటే ఏమి? రెండు మనసు ఉండేది, అటు ఇటు ఉండేది. అది ఏం చేయాలి మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశుద్ధపరచు. ఫస్ట్ తీసేయండి, ఒకటే పెట్టాలా. జరుగుతుందో అన్నీ ఎప్పుడు అంతే అవుతుందో అవ్వదో, అన్ని విషయంలో రెండు ఉంటామో లేదో. కొందరికి ఏమి ఒక్క రవ్వ రోగం వచ్చినా కూడా వెంటనే ప్రాణానికి వెళ్ళిపోతారు. ఒక్క రవ్వే అది గోరంతా అంటారు కదా, వీళ్ళు ఎలా చేసేదాన్ని కొండంతగా చేస్తారనమాట. అయ్యో ఉంటానో లేదో, ఏమంత సీరియస్ లేదు. అయితే వీళ్ళ విశ్వాసం ఎలా ఉంటుంది? ఎక్కువ తప్పుగా అనుకునేది. ఓ ఏదో బస్సు పోయి ఒకటి యాక్సిడెంట్ అయింది అనుకో. మొన్న ఒక అబ్బాయి కనబడినాడు. ఏమంటే ఇప్పటివరకు బస్సు ఎక్కిందే లేదంట. వాళ్ళ అమ్మ నేను బస్సు ఎక్కించాడంట. ఏం అంటే బాగా బస్సు యాక్సిడెంట్ అయినప్పుడు భయం. ఎన్ని ఏళ్ళు అయింది? ఒక 10 ఏళ్ళు అయింది. ఇప్పటివరకు బస్సు ఎక్కలే, ట్రైన్ పోయి ఊరికిపోతున్నాడు. అప్పుడు వాళ్ళకి ఏమి ఎక్కడో జరిగిన విషయాన్ని ఎప్పుడు ఏం చేసేది? మనసులో పెట్టేసేది అట్టే. అది ఉంది. మా అబ్బాయి చెప్పినాడు, వాడు అబ్బాయి 20 వయసే ఇప్పుడు వరకు బెంగళూరు వచ్చి పని చేస్తున్నాడు. అడిగితే ట్రైన్ తప్ప బస్సు ఎక్కువ అంకుల్ నేను, ఎందుకంటే మా అమ్మ నేను ఎక్కువద్దన్నారు. చూడండి, అప్పుడు ఎప్పుడో ఏం జరిగింది, ఎక్కడో ఒకటి జరిగింది, అదే ఇప్పుడు వరకు పెట్టేస్తున్నారు. అలాగే ఉండకుండా దీవు మనస్కులారా, రెండు మనసు ఉండకూడదు, ఒకటే ఉండాల. నీ ప్రభు ఉన్నాడని దయచేయడం అని ఏం చేయాలి? మనము నమ్మాలి కదా. అదిదా విశ్వాసం. ఇక్కడ అది చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? 1 పేతురు 1 అధ్యాయం 15-16 వచనాలు. 1 పేతురు 1:15-16. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. చూసారా? నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. అదే మేము చెప్పేది ఎప్పుడు. సమస్త ప్రవక్తలందు ఎలా ఉండాలా? పరిశుద్ధులై. ఎందుకో? మీరు పిలిచిన వాడు ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్న ప్రకారము. మీ పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీరు ఎలా ఉండాలా? మీ సమస్త ప్రవక్తలు పరిశుద్ధులే ఉండాలా. గురువు ఎంత పవిత్రుడు. ఇప్పుడు చూసాం కదా, ఆ గుణాలంతా ప్రేమ, యేసు మచ్చరపడి ఎన్ని వేసినాము? 15 విషయాలు వేసాం. ఏది ఒక్కటి కూడా యేసు ప్రభు ఏమిలే, తప్పిపోలేదు, పరిపూర్ణంగా ఉన్నాడు. అయితే మన గురువు పిలిచారు, ఆయన పరిపూర్ణుడు. మన తండ్రి ఆయన ఇంకా మహాపరిశుద్ధుడు. అప్పుడు మనము అలాగే ఉండాలంటారు. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరు ఏం చేయండి? సమస్త ఎందుకంటే అలాగే ఉంది చెప్పేసి ఎవరు మర్చిపోతారని సమస్త ప్రవక్తను అనేసినారు. మీ ఆలోచన అయినా, మీ చూపు అయినా, మీ ఒక నోటి మాట అయినా, ఆహారమైనా, మీ ధ్యానమైనా, మీ చేతి క్రియలైనా, మీ నడక అయినా, మీ పడక అయినా, ఈ శరీర దేహం యావత్ అయినా అన్ని ఏముండాలా? సమస్త ప్రవక్త పరిశుద్ధంగా ఉండాలా. అప్పుడు మనం దాన్ని అడిగితే కదా, ప్రభు నీ వాక్యం చెప్పేశావు తండ్రి, నాకు చెప్పున్నావు, నేను పవిత్రంగా ఎలా జీవించేది లోకంలో నాకు దయచేయము. నాకు నువ్వు ప్రభుకి ఇచ్చిన ఆత్మ, ఆ జ్ఞానము, ఆ పవిత్ర గుణము అన్నీ ఇవ్వు. ఏం చేయాలా? అడిగితేనే కదా. నేను ఆ సంఘానికి వధువుగా రావాలి కదా. గురి ఏమి? ముఖ్యమైన గురి ఏమి? ఆ సంఘానికి, పవిత్ర పరలోక సంఘానికి ఏం చేయాలి? నేను ఒక వధువుగా ఏం చెప్పాలా? చేర్చబడాలంటే నేను ఎలా జీవించాలి? ఇక్కడ నేను అడగాల. అడగపోతే ఈడైనా అడిగి వాడికి ఏం చేస్తాను? తట్టు వాడికి ఏం చేస్తాను? వెతుకు వారికి ఏం చేస్తాను? ఇదంతా చేస్తూ ఉండండి. ఏదో వచ్చింది 2 గంటలు కూర్చున్నాము, ఆరాధించాము, వెళ్ళిన. ఎప్పుడు మన మనసులో ఆ ప్రభుని ఏం చేస్తుండాలా? అవిధ మనము గొప్ప విషయం చూడాలి. చూడండి, 2 తిమోతి 2:21. ఇంకా 2 టక్ చూస్తాం. 2 తిమోతి
2:21. ఆ. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. చూసారా ఏమంట? ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకొనిన ఎడల ఏమంట? తన్ను తాను ఏం చేయబడాల? ఒక్కొక్కరు పవిత్ర పరిచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. అదిదా మనల్ని పవిత్రపరచుకొని మనము పర్ఫెక్ట్ లేకపోతే మనం ఏం చేయడు ఎత్తుకోండి. ఘనత నిమిత్తమైన మహిమకు బల పాత్రగా వాడుకోడు. ఘనత అంటే ఏమి? ఇక్కడ లోకంలో అనేక పాత్రలు ఉన్నాయి దేవుడికి. అయితే మనం ఏ పాత్రగా వాడబడాలా? ఆయన ఘనత నిమిత్తము ఘనమైన పాత్రముగా మహిమ గల పాత్రముగా వాడబడాలంటే నన్ను ఏం చేసుకోవాలి? నేను పవిత్రపరచుకొని పరిశుద్ధపరచబడి ఒక షార్ట్గా చెప్పాలంటే మన అవయములంతా పవిత్రం కాపాడుకుంటేనే నోరు చెప్తారు కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంట. ఎందుకు చెప్తారన్నమాట? ఎక్కడున్నా నోరు మన నోటు మాట కంట్రోల్ పెట్టుకోవాలా. చూడండి, అప్పుడు అన్ని విషయంలో అప్పుడు మనం మన అవయములంతా పవిత్రంగా మనం కాపాడుకుంటే మొన్న కూడా చూసాం ఒక వాక్యము, సమస్త పాపం ఎక్కడి నుంచి పోతాయంట? నీ దేహమునకు కళ్ళు కన్ను గనక దీపమై ఉన్నది. ఆ కళ్ళుని ఏం చేయమంటాడు దేవుడు? కాపాడుకో. నీ దేహం అంతా పవిత్రంగా ఉండాలంటే తేటగా ఉండాలంటాడు. ఎలా? చూడు, పవిత్రంగా చూడు, అపవిత్రం ఏం చేయకూడదు. అదిదా అప్పుడు మనం సమస్తము నీ దేహం ఎలా కాపాడాలా? ఆ మాట ఎలా చేయాలి? ఇప్పుడు మనం ఎక్కువ వాక్యం ధ్యానించినా ఉన్నామంటే వాక్యమే గుర్తు వస్తుంది, వాక్యం గురించి ఆలోచన వస్తాయి. వాక్యం ధ్యానించకపోతే ఎక్కువ స్టోరీలు చదవండి, కొందరు స్టోరీ, కొందరు కథలు, అన్నీ దేని ఎక్కువ చదువుతాం అది ఏమవుతుంది ఇక్కడ మనలో? ఇది వచ్చి హృదయం అనేది ఒక పొలం మాదిరి అనమాట. మీరు ఏం వేస్తే అది పండుతుంది, నవ్వుతుంది, సంతోషపడుతుంది. మీరు ఎక్కువ దేవుని వాక్యమని పెట్టి ఏమవుతుంది? అది ఆటోమేటిక్గా అది పవిత్రత వస్తూనే ఉంటుంది ఎక్కువ. అందుకే మీరు సమయం దొరికినప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఎక్కువ సమయమందును అసమయమందును దేవుని వాక్యం ఏం చేయాలా? ధ్యానించాలా. అందుకు చూడండి, దావీదు అంత గొప్పగా రాశారంటే ఆయన పడిపోయి తప్పు చేసినట్టు తెలిసింది ఆయనకి. అందుకే దివారాత్రం దీన్ని ధ్యానించాలన్నాడు ఆయన. ధ్యానించేవాడు ఏమవుతాడు? ధన్యుడు అవుతాడు. దివారాత్రము అప్పుడు ధ్యానించి ఏమవుతుంది? మనకి దేవుని ఒక పవిత్ర గుణము మనలో వస్తుంది. మనం 5 చూడాలనుకున్నాము, ఈ 3టికి ఒక 1 hour అయిపోయింది. కాబట్టి ఈ 3 పాయింట్ వరకు ఈరోజు ముగిస్తాను. దేవుని చిత్తమైన సమయం ఉంది కాబట్టి రాబోయే దినంలో మనం ఏం చేస్తాము? కంటిన్యూ చేస్తాం. ఏమి చూసినాము? 3 పాయింట్ చూసాం. ఏమి? ప్రేమగల సంఘము, తర్వాత విశ్వాసము గల సంఘము, తర్వాత పవిత్రమైన సంఘం. ఈ 3 విషయాన్ని మనం ధ్యానించాము. దాని ప్రకారం మనము ధ్యానించి ఆ ప్రకారం తీర్మానించి జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి దేవుడు మనం సహాయం చేయను గాక. ఓపిక అందరి